ఎంతో మంది దాతలు ఎంతో దానం చేస్తే గాని, ఆర్థిక సాయం చేస్తే గాని, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఎవరైనా సరే హ్యాండిల్ చేయలేరు. ఓవరాల్‌గా ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇంకా చూస్తున్నాను ఇంకా వర్క్ జరుగుతానే ఉంది. ఎప్పటి లోపల కంప్లీట్‌గా ఫినిష్ అయ్యి, మొత్తం ఆలయం మొత్తం కూడా సుందరంగా అలంకరించి దర్శనానికి అవైలబుల్ ఉండే అవకాశం ఉందంటారు? క్షేత్ర నిర్మాణం సంకల్పం 2006 సంవత్సరంలో జీఎంఆర్ గారి చేతుల మీదుగా ఇది శంకుస్థాపన చేయడం జరిగింది. జీఎంఆర్ గారి శంకుస్థాపనకి సుమారుగా 60 లక్షల రూపాయలు అప్పుడు విరాళంగా ప్రకటించారు. అమ్మవారికి విరాళంగా ఇచ్చిన తర్వాత వారికి హైదరాబాద్ లో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వారికి రావడం జరిగింది. ఆ ఎయిర్పోర్ట్ వచ్చిన తర్వాత దీనికి ఎన్ని వందల కోట్లైనా కూడా నేనే వ్యక్తిగతంగా నేను విరాళం ఇస్తానని ఆయన చెప్పినా కూడా అప్పుడు ఉన్నటువంటి అధ్యక్షులు ఈ క్షేత్రానికి వచ్చేసరికి ఇది మనది అనేటువంటి భావన రావాలి, జీఎంఆర్ గారు కట్టించింది అనేది కాకుండా అనేటువంటి ఒక సంకల్పంతో దాన్ని సున్నితంగా తిరస్కరించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖకి కానీ ఎండోమెంట్ కానీ సంబంధం లేనటిది, కేవలం ట్రస్ట్ అంటే విరాళాల మీద మాత్రమే నిర్మాణం సాగేది. ఇప్పటి ధరవరలకి ప్రారంభానికి ఇప్పటి వరలకి ప్రాజెక్ట్ అంతా కూడా బాగా పెరుగుతూ వచ్చింది. అప్పుడు ధరలు కానీ ఇప్పుడు చాలా వ్యత్యాసం అనేది వచ్చేసింది.